నీ మైండ్ కంట్రోల్లో లేకపోతే నీ లైఫ్ కూడా కంట్రోల్లో ఉండదు. గుర్తుంచుకో, మళ్ళీ ఒకసారి విను. నీ మైండ్ నీ కంట్రోల్లో లేకపోతే నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉండదు. వింటున్నావు కదా? నీకోసమే. ఎవరి కోసమో మారొద్దు, మన కోసం. అందులో నా కోసం నేను మారుతున్నాను అనే సంతృప్తితో ఎప్పుడైతే 1% మనం లైఫ్లో చేంజ్ అవుతామో, అదే 1% 100 ఇయర్స్ వరకు మనల్ని నుంచోపెడుతుంది. మనలాగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేద్దాము. అలాగే మన మీద మనకున్న నమ్మకాన్ని బిలీవ్ చేస్తూ ఒక్కడుగైనా ముందుకు వెళ్ళాలి అని నువ్వు ప్రయత్నించిన రోజు నువ్వు గెలిచినట్టు అవుతావు. ప్రయత్నమే లేకుండా నువ్వు గెలవాలి, ఓడిపోవాలి అని ఎప్పుడూ డిసైడ్ అవ్వకు. ఓకే, ప్రయత్నం